హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. టీ20 వరల్డ్ కప్లో గ్రూప్ సి చాలా ఇంట్రెస్ట్ని కలిగిస్తోంది. హోస్ట్ కంట్రీ వెస్టిండీస్ సెకండ్ ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా సూపర్ ఎయిట్కి వెళ్తుంది అనేటువంటి న్యూజిలాండ్ మాత్రం ప్రస్తుతం అట్టడుగు స్థానంలో ఉంది. అఫ్ కోర్స్ వాళ్ళు ఆడినటువంటిది ఒకే ఒక్క మ్యాచ్, ఇంకా 3 మ్యాచ్లు ఆడాల్సినటువంటి తరుణంలో వెస్టిండీస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగేటువంటి మ్యాచ్ మరింత ఇంట్రెస్ట్ని కలిగిస్తోంది. న్యూజిలాండ్ కనుక ఒకవేళ వెస్టిండీస్ని ఓడించేట్లయితే వాళ్ళ సూపర్ ఎయిట్ అవకాశాలు చాలా పదిలంగా ఉంటాయి. కాకపోతే న్యూజిలాండ్ ఎప్పుడూ కూడా ప్రమాదకారే. బలమైనటువంటి బౌలింగ్ యూనిట్ ఉంది వాళ్ళకి. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సోథీ, అలాగనే ఇష్ షోధీ, ఈవెన్ బ్యాటింగ్ యూనిట్ కూడా రచిన్ రవీంద్ర ఈజ్ ఎ గుడ్ ఆల్రౌండర్. విలియమ్సన్ ద కెప్టెన్, ఇన్నింగ్స్ని స్టడీ చేయగలిగినటువంటి వాడు. డారెల్ మిచెల్, బ్రెస్వెల్. సో ఇలాంటి ఆల్రౌండర్లతో ఉన్నటువంటి టీం మొదటి మ్యాచ్ ఘోరమైనటువంటి పరాజయం. మరొకవైపు వెస్టిండీస్ దూసుకుపోతోంది. ఆడినటువంటి 2 మ్యాచ్లకి 2 గెలిచింది. సో ఈ తరుణంలో పర్టికులర్గా వెస్టిండీస్ని చూసినట్లయితే కనుక మంచి ఆల్రౌండర్లతోటి కూడుకొనుంది. ఆండ్రూ రసెల్, అలాగనే రౌమెన్ పావెల్, ఈవెన్ నిక్లస్ పూరన్, హెడ్మైర్, కైల్ మాయర్స్. సో ఈ రకంగా బలంగా ఉన్నటువంటి వెస్టిండీస్ని న్యూజిలాండ్ ఎదుర్కోవాలి, గెలవాలి అంటే కనుక చాలా చెమటోడ్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ డ్రాప్ ఇన్ పిచెస్ ఏ జట్టుకి కూడా అంచనాలకి అందట్లేదు. ఇప్పటిదాకా జరిగినటువంటి మ్యాచ్లన్నింటినీ గమనిస్తే అదే ప్రూవ్ అవుతూ ఉంది. ఈవెన్ నిన్న పాకిస్తాన్ చాలా చెమటోడ్చి గెలవాల్సినటువంటి పరిస్థితి కనపడింది వాళ్ళకి కెనడా మీద. కెనడా చాలా చిన్న జట్టు అయినా కూడా దాదాపు పాకిస్తాన్కి చెమటలు పట్టించారు. రిజ్వాన్ రనే బాల్ 53 రన్స్ సాధించకపోతే కనుక కొంచెం ఇబ్బంది అయ్యేటువంటిది. ఒక ఎండ్లో రిజ్వాన్ నిలబడటం, అఫ్కోర్స్ బాబర్ ఆజమ్ యూస్ఫుల్ 30+. సో ఆ రకంగా బలమైనటువంటి టీములు. ఈవెన్ యాక్చువల్గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తే కూడా 119 రన్స్ స్కోర్ మాత్రమే నమోదైంది. లాస్ట్ 6 ఓవర్స్లో 38 రన్స్ సాధించి ఏకంగా 7 వికెట్స్ని కోల్పోయి ఇండియా ఆల్అవుట్ అయిపోయింది. సో కాబట్టి మొత్తం మీద ఈ డ్రాప్ ఇన్ పిచెస్ చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి టీముల్ని. బట్ అఫ్ కోర్స్ బౌలర్లు మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ అసోసియేటెడ్ కంట్రీస్ బౌలర్స్ కూడా దే ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ వాక్ ఆన్ ద పిచెస్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు అమెరికా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ టోర్నమెంట్, ఈ డ్రాప్ ఇన్ పిచెస్ పెద్ద చర్చనీయాంశమైంది. ఈ డ్రాప్ ఇన్ పిచెస్ గురించి అందరూ కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఎక్కడో తయారు చేసినటువంటి వికెట్ని ఇక్కడ తీసుకొచ్చి ప్లేసింగ్ చేయటం, అది సరిగ్గా అలైన్మెంట్ కనుక కుదరకపోయేట్లయితే కూడా. ఎందుకంటే ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్కి ముందు, వార్మప్ మ్యాచ్ ఆడేటువంటి దానికి ముందు వికెట్ని మళ్ళా రీలే చేయాల్సినటువంటి పరిస్థితి. ఒకసారి అది సెట్ అయిన తర్వాత మళ్ళీ 3 డేస్ దాకా దాని మీద రోలింగ్, మూవింగ్ ఏది చేసేటువంటి అవకాశం ఉండదు. సో ఇలాంటి తరుణంలో వికెట్లని వెంటనే జరుగుతున్నటువంటి మ్యాచ్లకు గాను తయారు చేయటం కొంచెం కష్టంగానే మారుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే న్యూజిలాండ్ వికెట్ని చాలా తొందరగా రీడ్ చేయగలదు. పర్టికులర్గా కేన్ విలియమ్సన్ ఎలాంటి వికెట్ అయినా ఎలాంటి 11 ఉండాలి అనేటువంటి దాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని ప్లేయింగ్ 11ని తీసుకోగలిగినటువంటి న్యూజిలాండ్ ఈసారి వెస్టిండీస్ మీద ఒక చక్కటి విజయాన్ని నమోదు చేసి సూపర్ ఎయిట్ రేస్ని మరింత రసవత్తరంగా, అలాగే న్యూజిలాండ్ హోప్స్ని సజీవంగా ఉంచుకుంటుంది అని చెప్పేసి బ్లాక్ క్యాప్స్ ఫ్యాన్స్ ఆశిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.